మన వీడియోస్ కి యూట్యూబ్ లో మానిటైజేషన్ అవ్వకపోయినా ప్రొడక్ట్స్ లింక్ ని యాడ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చని లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ ప్రొడక్ట్ లింక్స్ ని తెచ్చుకోవడానికి మనం ఎలా అమెజాన్ తో అసోసియేట్ అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హాయ్ అండి, వెల్కమ్ టు మీ మినేచర్ వరల్డ్. అమెజాన్ తో ఎలా అసోసియేట్ అవ్వాలో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా మనమైతే గూగుల్‌లో అమెజాన్ అసోసియేట్ అని టైప్ చేయగానే మనకైతే వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయగానే నాకైతే ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. నేను ఆల్రెడీ అసోసియేట్ అయ్యాను కాబట్టి నాకైతే ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మన ఛానల్ లింక్‌నైతే ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనం లింక్ ఎంటర్ చేయాలి. సో, దానికోసం మన యూట్యూబ్ ఛానల్‌కి వెళ్లి మన ప్రొఫైల్‌లో ఉన్న యూఆర్ఎల్ లింక్‌నైతే కాపీ చేయండి. మళ్ళీ ఈ అమెజాన్ అసోసియేట్ వెబ్‌సైట్‌లోకి వచ్చి ఇక్కడ ఎంటర్ యువర్ వెబ్‌సైట్ అని ఉంది కదా! ఇక్కడైతే ఆ లింక్‌ని పేస్ట్ చేయండి. ఇప్పుడు యాడ్ అనే బటన్ క్లిక్ చేయగానే మీ ఛానల్ యొక్క యూఆర్ లింక్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు, ఇప్పుడు మనం వీళ్ళతో అసోసియేట్ అయినట్టే. నేను ఆల్రెడీ అసోసియేట్ అయ్యాను కాబట్టి వెబ్‌సైట్ ఆల్రెడీ యాడెడ్ అని నాకు చూపిస్తుంది. మీరు ఇప్పుడే యాడ్ అవుతున్నారు కాబట్టి మీకు యాడెడ్ అని చూపిస్తుంది. మీ ఛానల్ యాడ్ అయినట్టుగా అక్కడైతే కనిపిస్తుంది. ఈ పూర్తి ప్రాసెస్‌ని స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్‌గా అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే వాళ్ళ ప్రొడక్ట్ లింక్స్ ని మనం రికమెండ్ చేస్తే ఆ లింక్స్ ద్వారా ఎవరైనా ప్రొడక్ట్స్ ని బై చేసినప్పుడు వచ్చే కమిషన్. ఇప్పుడు ఎలా అమెజాన్ తో అసోసియేట్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ అయితే చూసేయండి. స్టెప్ 1 లో మనకైతే ఒక అమెజాన్ అకౌంట్ ఉండాలి. సో, అమెజాన్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఇందులో చూపించిన లింక్ ద్వారా అయితే సైన్ అప్ అవ్వండి. సింపుల్ గా గూగుల్‌లో ఇంతకుముందు చెప్పినట్టుగా గూగుల్‌లో అమెజాన్ అసోసియేట్ అని టైప్ చేసినా కూడా ఈ లింక్ అయితే మీకు అక్కడ చూపిస్తుంది. స్టెప్ 2, ఎంటర్ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ అయితే మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చేయండి. స్టెప్ 3 లో మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్‌నైతే ఇక్కడ ఇచ్చేయండి. స్టెప్ 4 లో మీరైతే ఒక ఐడీని క్రియేట్ చేసుకోవాలి. స్టెప్ 5 లో ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ ప్రొఫైల్‌నైతే కంప్లీట్ చేసేయండి. అండ్ స్టెప్ 6, మీ మొబైల్‌నైతే ఓటీపీతో వెరిఫై చేసుకోండి. స్టెప్ 7, ఇక్కడైతే ఒక అగ్రీమెంట్ అనేది మనకిక్కడ కనిపిస్తుంది. దాన్నైతే మీరు యాక్సెప్ట్ చేసేయండి. ఇంకా స్టెప్ 8 లో ఈ కంప్లీట్ యువర్ టాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కింద చూపిస్తున్న డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చేయండి. ఇంకా స్టెప్ 9, మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌నైతే యాడ్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా ఎంటర్ చేసేయండి. ఇక స్టెప్ 10 కొచ్చేసరికి ఇక మీరు మీ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక స్టెప్ 11 లో మీ యొక్క అఫిలియేట్ లింక్స్‌నైతే షేర్ చేయండి మీ యూట్యూబ్ వీడియోస్‌లో. ఆ తర్వాత మీకైతే ఎవరైనా బై చేసుకుంటే కమిషన్ అయితే మీకొస్తుంది. ఇలా వచ్చిన అఫిలియేట్ లింక్స్‌ని మన వీడియోస్‌కి ఎలా యాడ్ చేసుకోవాలో నేనైతే ఆల్రెడీ ఒక వీడియోని చేశాను. ఆ వీడియో లింక్‌ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా మీరు చూసేస్తే మీకు ఈ అఫిలియేట్ లింక్‌ని మన యూట్యూబ్ వీడియోస్‌కి ఎలా యాడ్ చేసుకోవాలో క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.